హలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఏఐ ఖచ్చితంగా మీ జాబ్ని తీసుకోలేదు ఆర్ రీప్లేస్ చేయలేదు. కానీ ఎవరైతే ఏఐని యూస్ చేస్తున్నారో దేర్ మైట్ బి హై ఛాన్సెస్ దట్ అవర్ ప్లేసెస్ విల్ గెట్ రీప్లేస్డ్ బై దెమ్ అనమాట. ఇది భయపెట్టడానికి కాదు, మనల్ని మనం కాస్త కాషియస్గా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి చేస్తున్నది. లాస్ట్ వరకు వీడియోని చూడండి, మీకు ఎలా జాగ్రత్తగా మన పొజిషన్స్ని కాపాడుకోవాలో నేను చెప్పబోతున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఏఐని ఎలాంటి వేస్లో యూస్ చేసుకొని మన జాబ్స్ని సెక్యూర్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఏఐ అసిస్టెడ్ డెవలప్మెంట్ గురించి రీసెర్చ్ చేయండి. దానికి ఉన్న టూల్స్ ఏం వాడితే మన డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతుంది, క్వాలిటీ బాగుంటుంది అనేది చూసుకొని ఏఐ అసిస్టెడ్ డెవలప్మెంట్ టూల్స్ వాడండి. గిట్హబ్, కోపైలట్, క్లౌడ్, కర్సర్ ఆర్ సంథింగ్. సో నేను టూల్స్ లిస్ట్ అవుట్ చేయను, మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో అది బెస్ట్ థింగ్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏఐని యూస్ చేసి మీరు ఉన్న కంపెనీలో మీ పొజిషన్కి తగ్గట్టు, మీ టీంకి తగ్గట్టు ప్రొడక్టివిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలి, దీనిపైన ఫోకస్ చేసినా కానీ మన రోజు సేఫ్గా ఉంటాయి. థర్డ్ థింగ్, ఏఐ అసిస్టెడ్ డాక్యుమెంటేషన్. మీ ప్రాజెక్టు ఆర్ మీ టీమ్ ఏదైనా డాక్యుమెంటేషన్స్లో కూడా ఏఐని యూస్ చేసి ఎంత ఫాస్ట్గా డాక్యుమెంట్ చేసుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు కానీ, ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు కానీ, డిజైన్, ఆర్కిటెక్చర్, రిలేషన్స్ ఏవైనా కానీ అంట. ఫోర్త్ పాయింట్, ఏఐ అసిస్టెడ్ టెస్టింగ్, ఏఐ అసిస్టెడ్ డిప్లాయ్మెంట్, ఏఐ అసిస్టెడ్ క్లౌడ్, ఏఐ అసిస్టెడ్ కోడ్ రివ్యూస్. ఇలా మీరున్న ఫీల్డ్లో ఏఐని ఎక్కడ లెవరేజ్ చేసుకోవచ్చు అనేది చూసుకుంటే మీ పొజిషన్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సేఫ్గా ఉంటుంది. ఓకే, యూ నో నీడ్ టు బీ ఎక్స్పర్ట్ ఆన్ ఏఐ, బట్ యూ షుడ్ బీ moderate enough to work with AI to sustain in your job.